సోదర మహాశైలారా, ఇంకా 2 రోజుల్లో మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. స్వతంత్ర దినోత్సవం ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా మన భారతదేశానికి పరాయి పాలకుల నుంచి విముక్తి పొందాం కాబట్టి మనం స్మరిస్తూ ఆ యొక్క దినోత్సవం జరుపుకుంటాము. ఆ రోజు భారత జాతీయ జెండాకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయులందరూ కూడా సెల్యూట్ చేస్తారు. మరి దాని యొక్క రూపకర్తలు ఎవరో మనకు తెలుసా? చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే పింగళి వెంకయ్య మాత్రమే చాలామంది తెలుసు. కానీ మన భారతీయ జాతీయ జెండాకు 2 రూపకర్తలు ఉన్నారు. వాస్తవానికి ఏం జరిగిందంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా 2-3 నెలల్లో మన దేశానికి స్వతంత్రం వస్తుంది, స్వతంత్రం ఇవ్వబోతున్నారనే వార్త తెలిసిన తర్వాత మరి భారత రాజ్యాంగ సభకు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాలు 2. ఒకటి, దేశ చిహ్నంగా దేన్ని మనం పెట్టాలి, ఇది మొదటిది. రెండోది, దేశ జెండాని దేన్ని ఆమోదించాలి, ఇది రెండో లక్ష్యం. అయితే అప్పటికే పింగళి వెంకయ్య తయారు చేసినటువంటి జెండా ఉందో అది కాంగ్రెస్ జెండాగా 1931లో మరి కాంగ్రెస్ మహాసభలో దానిని ఆమోదించడం జరిగింది. విరివిరిగా దానిని వాడినప్పటికీ కూడా అది కాంగ్రెస్ జెండా మాత్రమే. మౌంట్ బాటన్ కూడా ఒక జెండాను ప్రతిపాదించాడు. ఆ జెండాను భారతదేశ ప్రతినిధులు తిరస్కరించడం జరిగింది. ఎందుకు తిరస్కరించారంటే యూనియన్ జాగ్గా పిలువబడే బ్రిటన్ జెండా ఆ జెండాలో ఉండడమే. అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో ముఖ్యమైన పౌర సేవకుడైనటువంటి బద్రుద్దీన్ తయాజ్బేకి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్ని కళాశాలలకు, విద్యాలయాలకు డిజైన్లు పంపించవలసిందిగా లేఖ ఒకటి రాయడం జరిగింది. చాలా డిజైన్లు వచ్చినప్పుడు కూడా అందులో ఏదో ఒక విధంగా బ్రిటన్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉండడం, భారతీయ అస్తిత్వకు సంబంధించిన ఆనవాళ్ళు లేకపోవడం వారికి ఎంతో అసంతృప్తి కలిగజేసింది. అప్పుడే బద్రుద్దీన్ తయాజ్బీ భార్య అయినటువంటి సురయ్య ఎన్నో సంవత్సరాల క్రితమే అన్ని వర్గాలను, అన్ని మతాలను ఆకట్టుకునే అశోక చక్రవర్తి చిహ్నాన్ని మరి తెరపైకి తీసుకురావడం జరిగింది. అప్పుడప్పుడే చెలరేగుతున్న మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఆ చరాకా స్థానంలో అశోక చక్రవర్తి చిహ్నాన్ని దేశ చిహ్నంగా ఆమోదించడం జరిగింది. ఈ విధంగా చరాకా స్థానంలో మరి అశోక చక్రవర్తి చిహ్నం ఏదైతే ఉందో అది తీసుకురావడం జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నెహ్రూ కారు మీద బద్రుద్దీన్ తయాజ్బీ భార్య అయినటువంటి సురయ్య డిజైన్ చేసిన జాతీయ జెండా రెపరెపలాడింది. ఈ విధంగా మన భారతీయ జెండాకు రూపకర్తలు 2, ఒకటి పింగళి వెంకయ్య, రెండోది బద్రుద్దీన్ తయాజ్బీ దంపతులు 2 అని చెప్పి మనం ఈ విషయాన్ని గుర్తించాలి. ఈ విషయాన్ని ఇతరులకు కూడా షేర్ చేయాలి, తెలియజేయాలి. దేశ నిర్మాణంలో ముస్లింల భాగం కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం సోదర మహాశైలారా.